హలో సార్. ఈరోజు మన టాపిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన పార్టీ నుండి వైఎస్ఆర్ పార్టీకి పదవికి రాజీనామా చేశారు. అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది సార్? వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదు, చేయబోతున్నాడు. రాజ్యసభకి ఈరోజు రాజీనామా చేశాడు. రాజీనామా చేస్తున్నట్టు నిన్ననే ప్రకటించాడు ఆయన. విజయసాయిరెడ్డి ఒక అంశం అయితే, విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఒక అంశం అయితే, ఈ రోజుల్లో రాజకీయ పార్టీలు ఎలా తయారయ్యాయి, రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు ఎలా తయారయ్యారు అనే దానికి ఈ విజయసాయిరెడ్డి ఒక గుర్తు. మొత్తం భారతదేశ రాజకీయాలకు, రాజకీయ పార్టీల్లో నాయకులు ఏ విధంగా తయారయ్యారు, ఎందుకు రాజీనామాలు చేసే పరిస్థితి వస్తుంది అనడానికి విజయసాయిరెడ్డి ఒక గుర్తు. అధికారంలో ఉన్నంత వరకు విచ్చలవిడిగా పనులు చేసి అనేక అక్రమ మార్గాల ద్వారా ఆస్తులు సంపాదించుకొని అనేక మందిని హింసల పాలు చేసి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద దాడులు చేయించి, అరెస్టులు చేయించి, కేసులు పెట్టించి అనేక రకాల, ఒకటి కాదు, ఇటువంటివన్నీ చేసి ఓడిపోయిన తర్వాత వాళ్ళ అంతకుముందు ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళ అధికారంలోకి రాగానే మళ్ళీ వాళ్ళు అదే పని చేయడంతో వీళ్ళు, ఒక విజయసాయిరెడ్డి కాదు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా వెంటనే రాజీనామాలు చేయడము, అధికార పక్షంలోకి దూకేయడము, ఇటువంటివి జరగడం మనం రోజు చూస్తున్న వ్యవహారం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్లో చేరడం, అంతకుముందు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళందరూ బీఆర్ఎస్లో చేరడం, ఇది చాలా సహజం. ఒకటి, అవతలి పక్షం తమను ఇబ్బందుల పాలు చేస్తుందేమో అనేది ఒకటైతే, అధికారం తమ చేతుల్లో ఉండాలి, అధికారం లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. ప్రజాసేవ ఇవన్నీ ట్రాష్, ప్రజాసేవ చేస్తున్నాం ఇవన్నీ బోగస్ మాటలు. వాళ్ళకు అధికారం చేతిలో ఉండాలి. అందుకోసం అధికారం కోసం ఓడిపోయిన ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో ఉండలేరు ఎక్కువ కాలం, అధికార పక్షంకి వెళ్ళాలి. అయితే విజయసాయిరెడ్డి అలా కాకుండా మొత్తం రాజకీయాల నుంచే తప్పుకుంటున్నా అని చెప్పాడు. విజయసాయిరెడ్డి వైఎస్ జగన్కు చాలా దగ్గరైన వాడు అనేది చాలా ప్రచారమైంది. నెంబర్ 2 నెంబర్ 3 అనేది కూడా చర్చ జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి ఈయన నెంబర్ 2 సజ్జల నెంబర్ 2 అనే చర్చ కూడా కొంతకాలం సాగింది. జగన్ ఈయనకు, విజయసాయిరెడ్డికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అయితే జగన్తోనే మొదలు కాలేదు ఈయన. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన, విజయసాయిరెడ్డి యాక్చువల్గా చార్టెడ్ అకౌంటెంట్, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఆర్థిక వ్యవహారాలన్నీ ఈయనే చూసుకునేవాడు. తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఆయన కంపెనీలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు కూడా ఈయనే చూసుకున్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జగన్ కంపెనీల్లో పెట్టుబడులు వరదల్లా రావడానికి ముఖ్యమైన కారకుడు విజయసాయిరెడ్డి. అనేక మంది పారిశ్రామికవేత్తలను బెదిరించి బలవంతంగా జగన్ కంపెనీలకు పెట్టుబడులు తీసుకొచ్చాడనే ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి. ఇక తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. ఈయన యాక్చువల్గా ఎంపీ అయినప్పటికీ ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆ ఉత్తరాంధ్ర రాజకీయాల్లోనే కాకుండా మొత్తం ఏపీ రాజకీయాలు ఈయన చక్రం తిప్పాడు. ఈయన మీద జగన్తో పాటు అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఈయన మీద నెంబర్ A2 ఈయన, జగన్ A1 అయితే A2, ఈయన జగన్తో పాటు జైలుకు వెళ్ళినవాడు. ఈయన మీద ఈడీ, సిబిఐ కేసు కూడా ఉన్నాయి. ఈయన జగన్ చేసిన అక్రమాలన్నిటిలో ఈయన హస్తం కూడా ఉంది, జగన్తో పాటు ఈయన ఉన్నాడు అనేది అటు ఈడీ, ఇటు సిబిఐ కూడా ఆరోపిస్తున్నాయి. కోర్టులో ఇంకా రుజువు కాలేదు. రుజువు అవుతుందా కాదా తెలియదు. భారతదేశంలో కోర్టులు ఎలా పనిచేస్తాయో మనకు తెలుసు. ఎన్నెన్నేళ్ళు ఈ కేసులు సాగదీత నడుస్తుందో, ఎన్నేళ్ల వరకైనా నడవచ్చు. ఆ తర్వాత ఏ సాక్ష్యాలు లేవని కొట్టేయచ్చు. అప్పుడున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే ఈ కేసు కొట్టేస్తారా ఉంచుతారా అని తేలుతుంది. మ్యాక్సిమం రాజకీయ నాయకుల మీద కేసులు ఇప్పటి వరకు లల్లు ప్రసాద్ యాదవ్ లాంటి ఒకళ్ళిద్దరు మినహా ఎవ్వరికి శిక్షలు అయితే పడవు. సహజంగా సాక్ష్యాలు ఉండవు, శిక్షలు పడవు. అయితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి చేయని అక్రమం లేదు అనేది టీడీపీ ఆరోపిస్తున్నది. 2 రోజులుగా, నిన్నటి నుంచి దాదాపు అటు ఈనాడు, ఇటు ఆంధ్రజ్యోతి కూడా
ఆయన మీద విపరీతమైన వార్తలు రాస్తున్నది. ఆయన ఎన్నెన్ని అక్రమాలు చేశాడు, ఎక్కడెక్కడ అక్రమాలు చేశాడు అనేది వార్తలు రాస్తున్నది. అయితే ఇవాళ ఈయన రాజీనామా నేపథ్యం ఏంటి? ఇంతకాలం జగన్తో ఉండి, జగన్ అధికారంలో ఉన్నంత వరకు ఆయనతోనే ఉండి అనేక అక్రమాల్లో పాలు పంచుకున్న ఆరోపణలు ఎదుర్కొంటూ ఇంతవరకు సాగిన ఈయన సడన్గా ఇవాళ రావడానికి, రాజీనామా చేయడానికి ఎందుకు, ఏ కారణం రీత్యా రాజీనామా చేసి ఉంటాడు? నిన్నటి వరకు ఢిల్లీలో చక్రం తిప్పినవాడు. 2016 ప్రాంతంలో అనుకోండి, 2016లో జగన్ ఈయనను రాజ్యసభ ఎంపీగా చేశాడు. రాజ్యసభ ఎంపీగా గెలిచిన తర్వాత ఢిల్లీలో జగన్కు కావలసిన అన్ని పనులు, లాబియింగ్లు అన్నీ ఈయనే చేసి పెట్టాడు. ఢిల్లీలో మంచి నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు కేంద్ర మంత్రులతో, బీజేపీలో ఉన్న అందరు మంత్రులతో, ఈయన దాదాపు మెజారిటీ మంత్రులతో ఈయనకు సంబంధాలు ఉన్నాయి. మంచి సంబంధాలు నెలకొల్పుకున్నాడు. జగన్కు అవసరమైన పనులన్నీ అక్కడ ఉండి ఆయన చేసేవాడు. అంత స్ట్రాంగ్గా జగన్తో ఉన్నవాడు, అన్ని పనులు చేసినవాడు సడన్గా ఇవాళ ఎందుకు వైఎస్ఆర్సీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది అంటే, ఇవాళ మళ్ళీ ఇంతకు ముందే చెప్పినట్టు ఇవాళ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో బీజేపీ ప్రతి రాష్ట్రంలో, కేంద్రంతో సహా ప్రతి రాష్ట్రంలో తాను బలపడడం కోసం, తాను అధికారంలోకి రావడం కోసం, వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇతర పార్టీలను అణిచేయడం, ఇతర పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం, ఇతర పార్టీలను అన్ని రకాలుగా దెబ్బతీయడం, ఒక కారణం నెట్టడం చేస్తూ వస్తుంది. మహారాష్ట్ర కావచ్చు, అంతకుముందు కర్ణాటక కావచ్చు, అనేక రాష్ట్రాలు, 1, 2 అని కాదు, అనేక రాష్ట్రాలు. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ చేసిన విధానం ఇదే చేసింది. ఇప్పుడు బీజేపీ ఇంకొద్ది పెద్ద ఎత్తున ఆ పని చేస్తున్నది. ఆ చేస్తున్న క్రమంలో ఇవాళ సెంట్రల్లో బీజేపీకి సొంతగా బలం కావాలి. సొంతగా బలం లేదు ఇవాళకి. అధికారంలో ఉన్నది కానీ సొంతంగా బలం లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, అక్కడ బీహార్లో నితీష్ కుమార్ జేడీయూ పార్టీల మద్దతుతో అది నిలబడ్డది. ఈ 2 కర్రలు కింద పడిపోతే కుప్పగూలిపోతాయి. ఆ కుర్చీలకున్న 2 కర్రలు చంద్రబాబు, నితీష్ కుమార్, ఆ 2 పక్కకు పోతే కుర్చీ పడిపోతుంది. కుర్చీ పడిపోకుండా అంటే ఏం చేయాలంటే, చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ తో సంబంధం లేకుండా తామే బలం పంచుకోవాలి. ముఖ్యంగా రాజ్యసభలో ఏ బిల్లు కావాలన్నా ఇప్పటికీ సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు. బిల్లు పాస్ అయ్యే పరిస్థితి లేదు. రాజ్యసభలో బలం లేదు. చంద్రబాబు బీహార్ నితీష్ కుమార్ సపోర్ట్ చేసినప్పటికీ బిల్లులు పాస్ అయ్యే పరిస్థితికి లేదు. అక్కడంత బలం లేదు ఎన్డీఏకు. కాబట్టి రాజ్యసభలో కూడా తమ బలం పెంచుకోవాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్న అనేక పార్టీల్లో రాజ్యసభ మెంబర్లు అనేక పార్టీలను తమ వైపు తిప్పుకున్నది. బెదిరింపులతో కావచ్చు, బతిమలాడడంలో కావచ్చు, బుజ్జగించడంతో కావచ్చు, పదవులు, డబ్బులు, అనేక రకాల పద్ధతుల ద్వారా తన వైపు తిప్పుకున్నది. అదేవిధంగా వైసీపీ ప్రతిసారి ఏ బిల్లు రాజ్యసభలోకి వచ్చినా వైసీపీ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నది. అయినప్పటికీ దానికి డౌటే, ఏమో చెప్పలేము. ఒకవైపు టీడీపీ తనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి టీడీపీకి వ్యతిరేకమైన వైసీపీ ఎప్పుడైతే తనకు హ్యాండ్ ఇవ్వచ్చేమో అని డౌట్. కాబట్టి వైసీపీ ఎంపీల మీద బీజేపీ చాలా తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నదనే ప్రచారం జరుగుతోంది. వైసీపీకి సంబంధించిన వెబ్సైట్లు చాలా వార్తలు రాశాయి. వైసీపీకి అనుకూలంగా ఉండే వెబ్సైట్లు చాలా కాలంగా రాస్తూ ఉన్నాయి. బీజేపీ చాలా తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నది. అందులో భాగంగానే ఆర్ కృష్ణయ్య, వైసీపీ ఎంపీగా ఉన్న ఆర్ కృష్ణయ్య వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత బీజేపీలో చేరాడు. బీజేపీ తరఫున మళ్ళీ ఎంపీ అయ్యాడు. అలాగే బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, వీళ్ళు కూడా ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. ఈ విధంగా వీళ్ళు బీజేపీలో చేరలేదు కానీ రాజీనామా చేసి బలహీనపరిచారు. ఆ తర్వాత ఎంపీగా ఎన్నికవడానికి ఇప్పుడు ఒక సీటు ఖాళీ అయితే ఎంపీగా మళ్ళీ పోటీ జరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారం, ఆ ఎంపీ అభ్యర్థి గెలుస్తారు. ఇక్కడ ఒక మళ్ళీ గిట్టుకు ఉంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న ఏ పార్టీ అభ్యర్థి ఎంపీ అవుతాడు? టీడీపీయా, జనసేన, బీజేపీయా? ఒక వైసీపీ అనుకూల వెబ్సైట్ రాసింది ఏంటంటే, ఈ విషయం మీద చంద్రబాబుతో బీజేపీ అధినాయకత్వానికి ఒప్పందం జరిగిపోయింది.
ఇకపై వైసీపీ ఎంపీలు ఎవ్వరు రాజీనామా చేసినా ఆ ప్లేస్లో బీజేపీ వాళ్ళకే అవకాశం ఇవ్వాలి. టీడీపీకి జనసేన కాదు అని ఒక ఒప్పందం కుదిరింది. రాష్ట్రానికి అధిక నిధులు ఇస్తామనే పేరుతో బీజేపీ ఆ విధమైన ఒప్పందానికి ఒప్పించింది చంద్రబాబును అనేది ఆ వెబ్సైట్ రాసింది. అందులో నిజం ఉండొచ్చు, నిజం ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా దీన్ని చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఒత్తిడి చేయడంలో, ఆశలు చూపించడంలో, పదవుల ఆశలు కానీ ఇంకా రకరకాల ఆశలు చూపించడంలో ఈరోజు కింగ్ అది. కాబట్టి ఈ విధంగా చేసే ఉంటుంది. అందుకని ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తే మళ్ళీ ఖాళీ అయిన ఎంపీ పదవికి జరిగే పోటీలో బీజేపీకి అభ్యర్థి గెలుస్తాడు. టీడీపీ జనసేన కూడా వాళ్ళకే సపోర్ట్ కాబట్టి వాళ్ళకి గెలుస్తాడు. ఈ విధంగా ఒత్తిడి చేయడం వల్ల రాజకీయాలు నడుపుతూ తను బలం పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే విజయసాయిరెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేయించారు అనేది ఒక వాదన నడుస్తుంది. ఎందుకు, ఏ విధమైన ఒత్తిడి? విజయసాయిరెడ్డి మీద ఇప్పటికే చాలా బలమైన కేసులు ఉన్నాయి. ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి. ఈడీ, సిబిఐ రెండు సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో అంటే బీజేపీ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఈ కేసును బలంగా నడిపించాలా, బలహీనపరచాలా అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు విజయసాయిరెడ్డికి వినక తప్పని పరిస్థితి. తనకు జగన్ కంటే ఈ ఎంపీ పదవి కంటే తను జైలుకు పోకుండా ఉండడమే చాలా ముఖ్యం. ఒకవేళ జైలుకు పోయి శిక్ష పడితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి తనను తను కాపాడుకోవడం కోసం బీజేపీ చెప్పినట్టు వింటున్నాడనే ఒక వాదన నడుస్తుంది. అందులో నిజమెంత మనం వెళ్ళి ఆ ఒప్పందాలు ఇవ్వాలి, ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలు మనం ఏమి చూడలేదు, కానీ వాదన నడుస్తుంది. అందులో నిజం ఉండే అవకాశాలు, ఎక్కువ పాలు నిజం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు విజయసాయిరెడ్డి మీద కేసులు ఉండడం వాస్తవం, బీజేపీ ఒత్తిడి రాజకీయాలు వాస్తవం. కాబట్టి ఇది జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి రాజీనామాను చూడాల్సి ఉంది. ఒక్క ఎంపీ పదవికి రాజీనామా చేస్తే సరిపోదు బీజేపీకి వాళ్ళ. ఎందుకంటే వైఎస్ జగన్కి సపోర్టుగా మళ్ళీ విజయసాయిరెడ్డి రాజకీయాలు ఆడడం అనేది అటు ఎన్డీఏకి వ్యతిరేకంగా రాజకీయాలు చేయడం నష్టపరుస్తుంది టీడీపీని. కాబట్టి పూర్తిగా రాజకీయాల నుంచే దూరం చేయడం అవసరం. ఈయన కూడా ఎంపీ పదవి పోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉండి అటు ఎంపీ పదవి లేక ఇటు అధికారము లేక రాజకీయాల్లో ఉండడం అవసరం లేదు. ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్నాను కానీ జగన్కు వ్యతిరేకం కాదు అని మాట్లాడుతున్నాడు. తప్పదు, ఇక వేరే మాట్లాడాల్సిందే. ఇంతకాలం జగన్తో ఉండి జగన్ వల్ల అనేక లాభాలు పొంది ఇవాళ జగన్కు వ్యతిరేకంగా మాట్లాడు. అయితే ఆయన గతంలో చెప్పినట్టు ఒక టీవీ ఛానల్ పెట్టే అవకాశం ఉంది. గతంలో ఆయన బహిరంగంగానే ప్రకటించారు, నేను టీవీ ఛానల్ పెట్టబోతున్నా అని. ఇప్పుడు రాజకీయాల్లో కూడా లేడు, ఎంపీ పదవితో కూడా లేడు. కాబట్టి టీవీ ఛానల్ పెట్టే అవకాశం ఉంది. దాని మీద వర్క్ చేస్తారు. ఒక వెబ్సైట్ రాసింది ఏంటంటే టీడీపీలోని అతి ముఖ్యమైన వ్యక్తి, జర్నలిస్టు, ఒక ముఖ్యమైన వ్యక్తి ఈ టీవీ ఛానల్ కోసం పనిచేస్తున్నాడు, విజయసాయి టీవీ ఛానల్ కోసం పనిచేస్తున్నాడు అనే వార్త రాసి, అదే నిజమైతే టీడీపీ విజయసాయి రెడ్డికి కూడా ఒక ఒప్పందం జరిగింది అనేది అనుకోవాల్సి వస్తుంది. ఇందులో నిజం ఉందా అబద్ధం ఉందా మనకు తెలియదు. కానీ విజయసాయి రెడ్డి ఇవాళ మాట్లాడుతూ టీవీ ఛానల్ పెట్టే విషయం నేను పునరాలోచించుకుంటా, ఇంకే పూర్తి డిసిషన్ కాలేదు అన్నాడు. అదేందో చూడాల్సి ఉంది. ఈ మొత్తం నేపథ్యంలో విజయసాయి రెడ్డి రాజీనామాను మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు సార్, బీజేపీ కోసం ఈ చంద్రబాబు నాయుడు టీడీపీ అండ్ జనసేన పార్టీలు ఎందుకు త్యాగం చేస్తున్నారు సీట్లు? త్యాగం చేయాల్సిన అవసరం ఉంది, తప్పని పరిస్థితి. త్యాగం కూడా కాదు అది, త్యాగం అనేది చాలా పెద్ద మాట. రాజకీయ నాయకులు ఏవో త్యాగాలు చేస్తారంటే నేను నమ్మా. ఫస్ట్ త్యాగం కాదు, పాడలేదు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం బీజేపీకి సీట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం. ఏంటి వాళ్ళ చంద్రబాబుకు పవన్కు ఉన్న రాజకీయ అవసరాలు? పవన్కి ఏమో బీజేపీ తప్ప వేరే మార్గం లేదు. పవన్ తనంతల తాను అధికారంలోకి రాలేడు, ఆయనకు కూడా తెలుసు. తనంతల తాను ఆంధ్రప్రదేశ్లో మొత్తం సీట్లు గెలిచి తన మెజారిటీ సీట్లు గెలిచి అధికారంలోకి రాననేది తనకు తను తెలుసు. కాబట్టి బీజేపీతో పోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే చంద్రబాబుతో పోయిన నెంబర్ 2A లేకపోతే నెంబర్ 3, లోకేష్ కూడా వస్తే నెంబర్ 3. వైసీపీతో పోలేడు, వైసీపీతో పోయినా నెంబర్ 2నే. నెంబర్ 1 కావాలంటే ఏపీలో బీజేపీతో పోవాలి.
బీజేపీతో పోవాలంటే బీజేపీ చాలా పెద్ద పార్టీ, కేంద్రంలో సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ. అది చెప్పినట్టు పవన్ కళ్యాణ్ వినాలి తప్ప పవన్ కళ్యాణ్ చెప్పినట్టు బీజేపీ వినరు. కాబట్టి బీజేపీ ఏ చెప్తే అది పవన్ కళ్యాణ్ వింటాడు. ఆయన తప్పని పరిస్థితి అది, కాబట్టి పవన్ కళ్యాణ్ వింటాడు. ఇక చంద్రబాబుకు సంబంధించి చంద్రబాబు రాజకీయంగా ఇవాళ నిలదొక్కుకోవడానికి బీజేపీ ఉపయోగపడుతున్నది. జగన్ మీద కేసులను మరింతగా ముందుకు తీసుకెళ్లాలంటే, జగన్ను మళ్ళీ జైలుకు పంపించాలంటే చంద్రబాబుకు బీజేపీ అవసరం, కేంద్ర ప్రభుత్వం అవసరం. రెండోది, రాష్ట్రంలో తనిచ్చిన హామీలు నెరవేర్చాలంటే నిధులు అవసరం. నిధులు ఆంధ్రప్రదేశ్లో పెద్దగా నిధులు లేవు. అప్పుడే వైఎస్ జగన్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఖజానాని, కాబట్టి ఈయన దగ్గర ఏం లేవు. నిధులు ఇవ్వాల్సిందే కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే పై చేయి వరదన్నట్టు కేంద్ర ప్రభుత్వందే పై చేయి. వాళ్ళు ఇస్తే కదా ఈయన తీసుకుంటాడు, బతిలాడుకొని తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు ఈయన వినాల్సిన పరిస్థితే. ఆ నిధులు తెస్తే తప్ప ఈయన చెప్పిన హామీలను నిలబెట్టుకోలేడు. హామీ నిలబెట్టుకోకపోతే వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ ఓడిపోతాడు. తను వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవాలంటే బీజేపీ నిధులు తనకు కావాలి. రాష్ట్రాన్ని తను అనుకున్న అభివృద్ధి, తను అనుకున్న హామీలు అమలు పరచడం కోసం ఆ నిధులు కావాలి. నిధులు తెచ్చుకోవడం కోసం ఎంత కాలమైనా వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే, విని తీర్తాడు. నిజంగా వినాలని కోరిక ఉన్నా లేకపోయినా బీజేపీ చెప్పిందని తలూపాల్సిందే. మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు కృతజ్ఞతలు సార్.